కలలో శత్రువులు కనిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, తెలియని వ్యక్తితో గొడవ పడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవ పడితే పనిలో అడ్డంకులు వస్తాయని స్వప్నశాస్త్రం చెప్తుంది. కలలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే కలల వెనుకాల అర్థం ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు. స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అందుకే ప్రతి కలకు ఓ అర్థం ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే కలలో మనకు గిట్టని వారు కనిపిస్తే దాని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో మీకు ఒకవేళ మీ శత్రువు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే మీ సంబంధాలు ఇంకా దృఢమవుతాయని నిపుణులు అంటున్నారు. మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే త్వరలో వారితో ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్థమంట. ఇలాంటి కలతో మీ ఎదుగుదలకు కూడా సూచిస్తూ ఉంటుంది. ఇక కలలో మీరు తెలియని వ్యక్తితో గొడవ పడుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్థం. ఇలాంటి కల వచ్చినప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మీతో మీరే గొడవ పడుతున్నట్లు కల వస్తే మీ మనసులో తెలియని ఏదో భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థమంట. ఇక మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు కలలో కనిపిస్తే చెడు సంకేతంగా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు పనులు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశాలుంటాయి. కలలో ఇతరులతో గొడవ పడుతున్నట్లు కనిపిస్తే మీ పురోగతికి అడ్డుకట్ట పడబోతుందని అర్థం చేసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఏదో అడ్డంకులు ఎదురయ్యే అవకాశముందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.